వచ్చారు. టికెట్ ఎక్కడికని అడిగారు. పెడన అని చెప్పడం జరిగింది. మచిలీపట్నం టు పెడన ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. టికెట్ ఎక్కినప్పుడు నేను పాకెట్లో నుంచి, పర్సులో నుంచి డబ్బులు తీయడానికి పర్స్ తీయడం జరిగింది. ఆ పర్సులో ఒక్క రూపాయి కూడా లేదండి. ఆ రోజు నేను కనీసం నా పాకెట్ 5 రూపాయలు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను నేను. 2016 ఆ టైంలో అండి. 5 రూపీస్ టికెట్, కండక్టర్ టికెట్ అడిగితే 5 రూపీస్ ఇవ్వడానికి నా దగ్గర పాకెట్ లో లేవు సార్. అలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో నేను ఆ సందర్భాల్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఆ సమయంలో కండక్టర్ ని కిందకి దిగి, సార్ నా దగ్గర అమౌంట్ లేవు, ఇలా పెడన వెళ్ళాలి అని చెప్తే, కూర్చో బాబు అని చెప్పడం జరిగింది. ఇక అక్కడ నుంచి పెడన నుంచి రూమ్ కి వెళ్ళి చూస్తే నైట్ 9 అయింది. వంట చేసుకోవాలి. వంట చేసుకోవడానికి రైస్ కావాలి, కర్రీ చేసుకోవడానికి కూరగాయలు కావాలి. ఆ రోజు రైస్ కూడా ఆ రూమ్ లో లేవండి. మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు, కానీ తను జస్ట్ జాబ్ చేస్తూ జాబ్ అయిన తర్వాత ఈవినింగ్ వాళ్ళ చల్లపల్లి వెళ్ళిపోయేవాడు. ఆ రూమ్ లో నేను ఎప్పుడైనా ఉండేవాడిని. కానీ ఆ రోజు ఆహారం తీసుకోవడానికి కూడా నా దగ్గర రైస్ కూడా లేవండి. అలాగే నేను వాటర్ తాగి పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఆ సమయంలో చంద్ర గారు నాకు పరిచయం అవడం, వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, వర్క్ చేయి నటేష్ అని చెప్పడం జరిగింది. సరే కలిసి పని చేద్దామని నేను వెంటనే జాయినింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆలోచన లేకోకుండా వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ప్లాన్, వెంటనే జాయినింగ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జాయినింగ్ అయిన తర్వాత వర్క్ చేయాలి. వర్క్ ఎలా చేయాలి అసలు ఏమి నాకు వెస్టేజ్ గురించి తెలియదు. వెస్టేజ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది తెలియదు. వెస్టేజ్ ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ ని మనం ప్రమోషన్ చేయాలి అనే విషయం నాకు తెలియదు. ఒక ప్లాన్ ఉంటుంది, ప్లాన్ ప్రమోషన్ చేయాలనే విషయం నాకు తెలియదు. ఒక వెస్టేజ్ అనే కంపెనీలో జాయిన్ అయితే నీ లైఫ్ మారుతుందని చెప్పగానే వెంటనే నేను అప్లికేషన్ మీద సంతకం పెట్టి నేను జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మీటింగ్ లో చెప్పడం జరిగింది, వెస్టేజ్ లో 1 year పాటు పనిచేస్తే నెలకి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, హౌస్ తీసుకోవచ్చు, మన ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. నాకు అవన్నీ ఏమీ వినిపించలేదండి. మీటింగ్ లో అవన్నీ చెప్పారు, కానీ వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్, ఇవి వాడుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పింది మాత్రమే నాకు గుర్తుందండి. ఇంకా మిగతా కూడా మనం అచీవ్ చేసే విధంగా లేవు. ఇక్కడ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడం అంటే నాకు ఊహలో లేదండి. అసలు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడం అనేది అసలు నాకు మైండ్ లో లేదు. అసలు కారు వస్తుంది, మీరు ఇక్కడ వెస్టేజ్ లో వర్క్ చేస్తే కారు కొనొచ్చు అని చెప్పినప్పుడు నేను ఎలా కారు కొనగలుగుతా? ఇది నాకు కాదు, ఈ ప్లాను నాకు కాదు. వెస్టేజ్ లో హార్డ్ వర్క్ చేస్తే సొంత హౌస్ కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది, ఇల్లు కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఉన్న ఎక్కడో మనం ఉంటున్నాం, కనీసం ఇల్లు కొనే స్థాయికి మనం ఎక్కడ వస్తుంది? ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. ఇవి సాధించే విధంగా లేవు, మనం సాధించలేం అని ఆ రోజు నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా మంది సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటారు. ప్లాన్ విన్నప్పుడు ఇవన్నీ కూడా మనం సాధించలేం, ట్రావెల్ ఫండ్ మనం వెళ్ళలేం, నెలకు 1,00,000 రూపాయలు మనం సంపాదించలేం, నెలకు 5 lakhs మనం సంపాదించలేం,
కారు అచీవ్ చేయలేం. హౌస్ హౌస్ కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. పెద్దలు ఒక మాట చెప్పారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం అనేది మామూలు విషయం కాదండి. చాలా గొప్ప విషయం అని చెప్తాను నేను. మరి ఇలాంటి మాటలు విన్నప్పుడు నేను అచీవ్ చేయలేను అని మీకు మీరు సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకుంటారు. ఆ రోజున నేను కూడా ఒక సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకున్నాను. ఎస్, నువ్వు ఇవి ఏమీ సాధించలేవురా, నువ్వు వీటికి అనర్హుడివి అనుకుని నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటాను. నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో 100% సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. వాళ్ళు సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుని వర్క్ లోకి రారు. అప్లైన్ ఎంత మోటివేషన్ చేసినా వర్క్ లోకి రారండి. దయచేసి మీరు సెల్ఫ్ పనిష్మెంట్ నుంచి బయటకు వచ్చేయండి. సెల్ఫ్ పనిష్మెంట్ అనేది మహాప్రమాదం, ఆత్మహత్యతో సమానం అండి. ఆ రోజు నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుని అప్లైన్స్ మాట వినేవాడు కాదు. మీటింగ్ రమ్మంటే ఏదో ఒక కారణం చెప్పేవాడిని. అసలు మీటింగ్ అంటే చాలు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడిని. లేదంటే మీటింగ్ రమ్మన్నప్పుడు చెప్పేదే చెప్తారు కదా సార్ అని నేను మాట్లాడేవాడిని. అలా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత సుమారుగా ఒక 1.5 year తర్వాత నేను రియలైజ్ అవడం జరిగింది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత 1.5 year తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేశాను. దానికి కారణం నేను ఇప్పుడు చెప్తున్నాను, వినండి. సెల్ఫ్ పనిష్మెంట్ అనేది నేను చేసుకున్నాను. నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకున్నాను. మీరు కూడా మీకు మీరు పనిష్మెంట్ ఇచ్చుకోవడం ద్వారానే ఈ రంగంలోకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అక్కడి నుంచి బయటపడండి. చాలా మంది స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎనీ లెవెల్ కావచ్చు, చాలా మంది సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటారు. అప్లైన్ ఎంత చెప్పినా సరే వినరు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు మైండ్ కి ఇచ్చేసి ఉంటారు, నేను అచీవ్ చేయలేను. అక్కడి నుంచి మీరు బయటపడండి దయచేసి. దాని కొంచెం ఎస్, ఇది పాసిబుల్ అవుతుంది కదా, మనం కూడా చేయొచ్చు కదా, మనిషి అనుకుంటే సాధించలేదంటే ఏం లేదు కదా అని మనం ఒక్కసారి అనుకుంటే డెఫినెట్ గా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఓడిపోతే మనకు అనుభవం వస్తుంది, గెలిస్తే విజయం వస్తుంది. అలా నేను 1.5 year తర్వాత రియలైజ్ అయ్యి నా అప్లయన్స్ చెక్ చూసి, విజయరాజ్ సార్ చెక్ కావచ్చు, చంద్ర గారి చెక్ కావచ్చు, పని గారి చెక్ కావచ్చు, ఆ అప్లయన్స్ చెక్ చూసి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎలా అయినా సరే ఈ బిజినెస్ లో నెలకు 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని వాళ్ళలాగా ₹1,00,000 కాకుండా ఒక 10,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చులే, అంటే ఏమి సంపాదించలేదు, ఒక్క రూపాయి కూడా వెస్టేజ్ లో డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు అనుకునే వ్యక్తిని ఒక్కసారిగా నా ఆలోచన ఎలా వచ్చిందంటే 1.5 year తర్వాత నా అప్లైన్స్ చూసి, వాళ్ళ సక్సెస్ చూసి ఒక 10,000 అయితే సంపాదించుకోవచ్చు కదా నాకున్న టాలెంట్ కి, నాకున్న తెలివితేటలకి అనుకుని మీటింగ్స్ లో కూర్చోవడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు విజయరాజ్ సార్ బాగా మీటింగ్స్ చేసేవాళ్ళు. ఎక్కడికంటే అక్కడికి సారు రేపల్ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అటు ఏలూరు కావచ్చు, విజయవాడ రెగ్యులర్ గా వీక్లీ మీటింగ్స్. అదే విధంగా మనకి అందరూ మా అప్లయన్స్ చంద్ర సార్, పని గారు, వీళ్ళందరూ బాగా యాక్టివ్ గా చేస్తున్న సమయంలో నేను వాళ్ళ మీటింగ్స్ అటెండ్ అవడం, ఛాంపియన్స్ డేకి అటెండ్ అవడం. ఈ మీటింగ్స్ అటెండ్ అవడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయండి. మీటింగ్స్ యొక్క పవర్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే నాకు 10,000 వస్తే సంపాదించుకోవచ్చు అనే ఆలోచన నుంచి మీటింగ్స్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. మన గ్రేట్ లీడర్స్ యొక్క ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాను. ఈ అటెండ్ అవుతున్న క్రమంలో ప్రొడక్ట్ గురించి నేర్చుకుంటున్నాను, ప్లాన్ గురించి నేర్చుకుంటున్నాను, ఎదుటి వ్యక్తికి ఎలా ప్లాన్ చెప్పాలి అన్ని కూడా నేర్చుకుంటున్నాను. నేను ఛాంపియన్స్ డేకి అటెండ్ అవుతున్నాను. ఛాంపియన్స్ డే అనేది నిజంగా మన వెస్టేజ్ లో గుండెకాయ లాంటిది. ఎవరైతే ఛాంపియన్స్ డే ప్రమోషన్ చేసుకోవట్లేదో నిజంగా గుండె లేనటువంటి మనిషి, గుండె లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అలా ఈ ఛాంపియన్ డే అనేది నా లైఫ్ ను మార్చిందని చెప్పుకోవచ్చు. ఒక రీజన్ ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు వెస్టేజ్ లో పని చేయడానికి.
చాలా చిన్న చిన్న రీజన్స్ మనల్ని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి ఫ్రెండ్స్. ఈ రోజు మీరు 5 lakhs ఇన్కమ్ సంపాదించాలంటే వెస్టేజ్ లో చిన్న రీజన్ పెట్టుకోండి 5 lakhs కి వెళ్తారు. నేను కూడా ఆ రోజు చిన్న రీజన్ పెట్టుకున్నాను. ఆ ఛాంపియన్ డే కండక్ట్ చేసినప్పుడు నేను అక్కడ 11% లో ఉన్నాను. ఆ టైంలో మాకు 10,000 PV చేయాలి. డైరెక్ట్ రావాలంటే 10,000 PV చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ రావాలంటే 5,500 PV చేస్తే చాలు. 50% వర్క్ తగ్గించేసింది మన కంపెనీ. గౌతమ్ బాలి గారు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తారు.